తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు అన్నీ ఉన్నాయి అని చెప్పి ఒక కవిత రాశాను నేను. తెలంగాణలో ఆయుధాలు కరువైనయా? తెలంగాణ 10 జిల్లాలు రాళ్లగుట్టలు, కంప పొరకలు, మట్టి దుబ్బలు, రాళ్ళు పట్టుండ్రి, కంప పొరకతో ఎదురెళ్ళండి, దోసిళ్ళ నిండా దుబ్బపట్టి నిలబడుండ్రి. కొడవలి, సుత్తె, రంపం, గడ్డపార, పార ప్రతి రైతు ఇంట్లో ఆయుధాలే. కొడవలి, సుత్తె, రంపం, గడ్డపార, పార ప్రతి రైతు ఇంట్లో ఆయుధాలే. కూలోళ్ళు, పనోళ్ళు, చేతి పని కళాకారులు అందరి చేతిలో ఆయుధాలే. అన్నీ ఉన్నాయి తెలంగాణలో. మరి గుండె ధైర్యం? తెలంగాణలో ఒర్రెనోరు, పొగరు, విర్రవీగడం, ఉరుకురికి తన్నడము, లడాయి చేసుడు ఏడ సచ్చినయో ఏందో, ఏడ కూడా శుద్ధమన్న కనబడతలే. కట్టెసాములు ఏమైందో, కత్తిసాములు ఏమైందో, బాణాలేసేటోళ్ళు, వలలేసేటోళ్ళు, వడిసెల ఇసిరేటోళ్ళు, షికారు చేసేటోళ్ళు ఏమైందో. 10 మందిలో పాము సావదు కానీ దమ్మున్న నలుగురు తొడకొట్టి బుసకొట్టి పగపట్టి నిలబడి ఉండ్రి. చార్మినార్ ఎవరిని బలిత్తదో చూడబట్టింది. గోల్కొండలో ఒక్కరిని బొందపెట్టకపోతిరి. హుస్సేన్ సాగర్లో ఒక్క శవమన్న తేల్తలేదు. తెలంగాణ అమరవీరుల స్తూపం పిడికిలెత్తి నిలబడ్డది. రక్తమో పానమో తీయంది, తెలంగాణ వస్తుందా ఏంది అని చెప్పి తెలంగాణ పోరాటాన్ని మేము కవిత్వం రాసినాం. కానీ తెలంగాణ పోరాటం నిండా రాజ్యం అనేక చిత్రహింసలు పెట్టినా కూడా, అనేక మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నా కూడా, విద్యార్థులు, ప్రజలు చాలామంది రాజ్యం చేస్తున్నటువంటి ఆ దమనకాండకు తెలంగాణ ఇస్తా అని చెప్పి రాజకీయ నాయకులు, అప్పటి పార్టీలు తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి రోజుకొక మాట మార్చడం వల్ల దాదాపుగా తెలంగాణ నేల మీద ఆ 7 సంవత్సరాల ఉద్యమంలో 1200 మంది అమరవీరులు అయ్యారు. మరి అలాంటి సందర్భంలో కవులు నిలబడి కవిత్వం రాసిన్లు, జైలు పాలైన్లు, పోరాటం చేసిన్లు, పిడికిళ్ళెత్తిన్లు, భయపడ్డది మాత్రం లేదు. కవులు సమూహంగా అద్భుతమైనటువంటి పోరాట గానం చేస్తూనే ఉన్నారు.